హలో ఫ్రెండ్స్, మనం 10వ తారీఖు మార్చి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. సో మీ నుండి ఎక్కువ లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను, కాబట్టి సపోర్ట్ చేయండి. ఓకేనా? చూడండి, ఎవరికైతే జనవరి అలాగే ఫిబ్రవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎం 20 రూపీస్ చేయండి పర్ మంత్కి. అదే 2 మంత్స్ కావాలంటే 40 రూపీస్ పంపించండి. అలాగే మీరు ఏ మంత్ కావాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ పంపుతూ ఆ మంత్స్ కూడా మీరు టెక్స్ట్లో మెసేజ్ చేయండి నాకు. అంటే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్ కాదు, ఈ నెంబర్కి నా దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ నా దగ్గర ఉండదు, ఈ నెంబర్ మాత్రమే నా దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది పేమెంట్ చేసి దీనికే మెసేజ్ చేస్తున్నారంటే దానివల్ల యూజ్ ఉండదు. అండ్ కాబట్టి ఈ నెంబర్కి పేమెంట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో మీరు పంపించిన ఒక 10 hours లోపు నేను మీకు పీడిఎఫ్లో అవన్నీ కూడా పంపిస్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, డెన్సిటీ టు డెమోక్రసీ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్మృతి ఇరానీస్ ట్రియంప్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి అనంత్ విజయ్ అండి. ఇగోండి, డెన్సిటీ టు డెమోక్రసీ అనే ఒక పుస్తకాన్ని అనంత్ విజయ్ గారు రాయడం జరిగింది. ఈ పుస్తకం మార్చి 15వ తారీఖున విడుదల కానుంది. సో ఈ పుస్తకం వచ్చేసి అమేధీ సంగ్రామ్ ఇతిహాసిక్ జీత్ అంకాదీ దస్తాన్ యొక్క ఆంగ్ల అనువాదం అనమాట. అంటే హిందీలో ఉండే ఏదైతే పుస్తకం ఉందో అది కూడా స్మృతి ఇరానీ మీద ఉన్న పుస్తకాన్ని ఇంగ్లీష్లో డెన్సిటీ టు డెమోక్రసీ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్మృతి ఇరానీ ట్రియంప్ అనే పుస్తకంలో అనువాదం చేశారనమాట. ఎవరు? జర్నలిస్టు అలాగే రచయిత అనంత్ విజయ్ గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది స్మృతి ఇరానీ గారి రాజకీయ జీవితాన్ని ఆమె యొక్క జీవితాన్ని ఇందులో చూపించారు. తర్వాత రెండండి, ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే తీరత్ సింగ్ రావత్ అండి, తీరత్ సింగ్ రావత్. బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ యొక్క గవర్నరు, ఆమె చేతుల మీదుగా ఈరోజు ఉత్తరాఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఇంతకుముందు త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఉండేవారు, అతను మంగళవారం రాజీనామా చేశారు. అండ్ 56 ఏళ్ళ తీరత్ సింగ్ రావత్ పౌరిని నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నాడు అనమాట, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి. అయితే 2013 నుంచి 2015 వరకు కూడా ఆయన ఉత్తరాఖండ్ పార్టీ చీఫ్గా వర్క్ చేశారు. అండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్పై ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి, ఏ సంవత్సరానికి చెందిన మధ్యవర్తిత్వ మరియు సయోధ్య సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం తెలిపింది ఈరోజు? ఆన్సర్ వచ్చేసి మధ్యవర్తిత్వ మరియు సయోధ్య సవరణ బిల్లు 2021కి ఈరోజు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఓకేనా? అది మధ్యవర్తిత్వ సవరణ బిల్లుకి ఇవాళ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అది కూడా ఈ బిల్లు 2021 అని గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లును జనవరి 12న లోక్సభలో ఆమోదం తెలపగా ఇవాళ రాజ్యసభలో మజువానీ ఓటుతో ఇది మొత్తం పార్లమెంట్లో ఇది గట్టెక్కిందని చెప్పొచ్చు, అంటే ఆమోద ముద్ర పడింది. ఇదే అంశంపై గత ఏడాది అంటే 2020లో నవంబర్ 4న కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్కి ఇప్పుడు చట్టరూపం రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. అయితే మోసపూరితంగా లేదా అక్రమంగా ఏదైనా అంగీకారం అంటే ఒప్పందం జరిగితే ఎవరైతే ఆ ఒప్పందంలో ఉన్న మధ్యవర్తిత్వ తీర్పులు ఎవరైతే ఉంటారో ఆ అమలును బేషరతుగా నిలిపివేసే అవకాశాన్ని, అంటే లైక్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక మధ్యత్వ వ్యక్తి ఉంటాడు కదా, అతను మన ఇద్దరి మధ్య, అంటే ఇప్పుడు మీరు నా మధ్య ఒక మధ్యవర్తిత్వం ఉన్నాడు అనుకోండి. అతను ఇంప్లిమెంట్ చేసిన ఏదైనా కొత్త చర్యను మనం ఆపడానికి మన దగ్గర ఫుల్ రైట్స్ ఉంటాయి దీని ద్వారా. అంటే ఇది వ్యాపారంలో కావచ్చు, ప్రభుత్వ ప్రైవేటు ఒప్పందాల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఈ బిల్లు బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్, అంటే ఆ మధ్యవర్తిత్వ వ్యక్తి ఏదైనా కొత్త చేంజెస్ని తీసుకొస్తే వాటిని క్యాన్సిల్ చేసే అధికారము ఇరు వర్గాల వారికి ఉంటుందని చెప్తున్నారు ఈ బిల్లు ద్వారా. అది ఏ వ్యాపారమైనా ఇంకేదైనా సరే. తర్వాత 4th వన్ అండి, INS కరంజ్ భారతదేశపు నావికాదళంలో ప్రవేశపెట్టబడిన స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి. ఎన్నోవా అనేది నేను వదిలేశానండి. ఎన్నోవా నావికాదళంలో ప్రవేశపెట్టబడిన ఎన్నోవా స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 3వదండి. ఇవ్వండి, ప్రారంభించడం జరిగింది. భారతదేశపు 3వ స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి అంటే సబ్మెరైన్ INS కరంజ్, దాని పేరు 2021 మార్చి 10న ఈరోజు భారత నావికాదళంలోకి దీన్ని ప్రారంభించారు. ముంబైలోని మజ్గాన్ డాక్ లిమిటెడ్ ప్రాజెక్ట్ 75 కింద నిర్మిస్తున్న 6 స్క్వార్పిన్ జలాంతర్గాముల్లో INS కరంజ్ కూడా ఒకటి.
సో ఇప్పటికే 2 స్క్వేర్ పిన్ జలాంతర్గాములను ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రవేశపెట్టబడిన స్క్వేర్ పిన్ క్లాస్ ఈ కరంజ్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గామి ఇది 3వది అనమాట. సో అయితే భారత నావికాదళంలో అంటే ఇప్పటివరకు వచ్చేసి ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కండేరి ఇప్పటి వరకు సో ఇండియన్ నేవీలోకి ప్రాజెక్ట్ 75 కింద ఈ యొక్క జలాంతర్గాములను తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఐఎన్ఎస్ కరంజ్ అనేది 3వ జలాంతర్గామి అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ప్రాజెక్ట్ 75 అనే ఒక ప్రాజెక్ట్ కింద జలాంతర్గాములను సో తయారు చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా ముంబైలోనే డెవలప్ చేస్తున్నారు వీటిని. ఎందుకంటే జలాంతర్గాములు అనేవి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వీటిని ఎక్కువ సో అంటే మొత్తం 75 జలాంతర్గాములను ఇంప్లిమెంట్ చేసేందుకు వీటిని అంటే మొత్తం అంటే ఏదైతే నేవీకి ఉపయోగపడే ఏవైతే పరికరాలు ఉంటాయో వాటిని మొత్తం 75 ఉపయోగపడే వాహనాలను డెవలప్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ 75 అయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ అండి. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని రైల్వే స్టేషన్లో వైఫై ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబడింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి 5,957 అండి. ఓకే, చూడండి ఎప్పటి వరకు కూడా మన ఇండియాలో 5,957 రైల్వే స్టేషన్లో వైఫై ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లుగా అది కూడా రైల్టెల్ గ్రామీణ భారతదేశంలో తన నెట్వర్క్ను మరియు పిఎం వాణి ఎనేబుల్డ్ కమ్యూనిటీ వైఫై సేవలను అందించడానికి సో బ్రాడ్బ్యాండ్ సేవల నమూనాను ప్రోత్సహించడానికి డిఓటీకి ప్రతిపాదనలు సమర్పించింది. అయితే రైల్వే స్టేషన్లో సెకనుకు 10 గిగాబిట్స్ అందిస్తున్నారు స్పీడ్ని. ఈ సమాచారాన్ని లోక్సభలో ఈరోజు రైల్వే వాణిజ్య పరిశ్రమల వినియోగదారులు వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రి అయిన శ్రీ పీయూష్ గోయల్ గారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారండి ఈరోజు లోక్సభలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6th వన్ అండి. దేశవ్యాప్తంగా అంటే మన ఇండియా దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. సో ఆన్సర్ వచ్చేసి 90 అండి. దేశవ్యాప్తంగా అంటే మన ఇండియాలో ఉన్న ఒక 90 రైల్వే స్టేషన్లు ప్రైవేటీకరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక నేషనల్ మీడియా చెప్పింది. సో హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఆ రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్ తరహా భద్రత మౌలిక సదుపాయాలను అందించాలని ఇండియన్ రైల్వే టార్గెట్గా పెట్టుకుంది. అలాగే ప్రపంచంలో 4వ అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మన ఇండియన్ రైల్వే 2019లో ప్రైవేట్ కంపెనీలను ప్రైవేటు భాగస్వామ్యం కింద కొన్ని స్టేషన్లను నడపడానికి అనుమతి ఇచ్చింది. అంటే మన గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సంస్థలు కలిపి రైల్వే స్టేషన్లు నడపడం అన్నమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించడం అలాగే ఇన్కమ్ కూడా ఎక్కువ రావడము, దాని ద్వారా సో అటువైపు ప్రైవేటు బాగుపడుతుంది అలాగే గవర్నమెంట్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. కాకపోతే దీని ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి. సో మరి చూద్దాం ఏమవుతుందో. అయితే ఇప్పుడు మరి కొన్ని రైల్వే స్టేషన్లు కూడా మెరుగైన సౌకర్యాల కోసం అలా ఒక 90 రైల్వే స్టేషన్లు ప్రైవేటీకరణ చేయాలని ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని ఐఆర్ఎస్డిసి అంటారు. ఆ రైల్వే స్టేషన్ ప్రైవేటీకరణ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 7th వన్ అండి. భారత టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ హోదాకు రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన మొదటి ఎంపీ మరియు మంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ హోదా అయిన రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన మొదటి ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంతేకాకుండా అతని కేంద్ర మంత్రి కూడా. అతను ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అనురాగ్ ఠాకూర్. ఓకే, సో చూడండి. సో ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి అంటే సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అతని పేరు ఇవ్వండి, ఇక్కడ మీకు కనబడుతున్నారు ఫోటోలో. ఇతను మార్చి 10 అంటే ఈ రోజున టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ హోదా అయిన రెగ్యులర్ కమిషన్డ్ ఆఫీసర్గా ఈరోజు ప్రమోట్ అయ్యారు. అతను ఈ హోదాకు నియమితులైన తొలి ఎంపీ మనం ఇండియాలోనే, అలాగే మంత్రి కూడా ఈయనే. ప్రస్తుతం ప్రభుత్వంలో బీజేపీ ఎంపీగా ఉన్న ఠాకూర్ జూలై 2016లో టీఎల్లోకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఓకేనా టెరిటోరియల్లోని ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమించారు అతన్ని. అలాగే ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుండి మన ఇండియాలో దిగువ పార్లమెంట్ సభ్యుడు. అంటే సో దిగువ సభ అంటే ఏంటి, ఎగువ సభ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కదా. అలాగే అతను 2019లో మోస్ట్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ వ్యవహారాలుగా బాధ్యతలు స్వీకరించారు. అతను హిస్టరీ అది. ఓకేనా. సో పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ ఉంటాయి, అంటే రాజ్యసభ అలాగే లోక్సభ. నెక్స్ట్ వచ్చేసి 8 అండి. 2019లో కుదిరిన $82.64 బిలియన్ ఒప్పందాలలో 10 అత్యాధునిక రైల్వే ప్యాసింజర్ కోచ్లను భారతదేశం ఏ దేశానికి పంపించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి శ్రీలంకకి. ఓకే, శ్రీలంక.
సో శ్రీలంకకి మనకి 82.64 బిలియన్ డాలర్ల డీల్ అయితే కుదిరింది 2019లో. ఇందులో భాగంగా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీస్ ద్వారా శ్రీలంక రైల్వేకు 160 బోగీలను సరఫరా చేయడంలో భాగంగా శ్రీలంకకి భారతదేశం నుండి 10 అత్యాధునిక రైల్వే ప్యాసింజర్ కోచ్లను అందించారు. కొలంబో నౌకాశ్రయంలో 10 అత్యాధునిక రైల్వే ప్యాసింజర్ కోచ్లు రావడంలో రవాణా రంగంలో భారత శ్రీలంక సహకారం ఎలా ఉందనేది క్లారిటీగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కొలంబోలోని భారత హైకమిషనర్ గారు ట్వీట్ చేశారు. భారతదేశం మరియు శ్రీలంక 2019లో ఆర్థిక ప్రాజెక్టులపై సహకారం కోసం అవగాహన ఒప్పందాలపై సైన్లు చేశాయని, అలాగే కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి మరియు ఆపరేషన్స్ అవగాహన ఒప్పందాల ప్రాజెక్టుల్లో ఒకటి, అలాగే ఇది ఒక జాయింట్ వెంచర్. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఎప్పటికీ 5,519 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని టెలికమ్యూనికేషన్ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ 2021 అండి. నవంబర్ 2021కి సో 5,519 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని సో సెంట్రల్ గవర్నమెంటు. అయితే సో లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, గుర్తుపెట్టుకోండి, ఇతను మాట్లాడుతూ 4,100 మరియు 12 గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్తో అనుసంధానించామని ఇప్పటి వరకు, అలాగే 1,407 మరియు 1,400 కనెక్టివిటీలను నవంబర్ 7, 2021కి భారత్ ప్రాజెక్ట్ కింద శాటిలైట్ మీడియాతో అనుసంధానిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే 8 రోజుల 11వ హాకీ ఇండియా సబ్ జూనియర్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ను ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది, లేదా ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్. ఇవ్వండి, జార్ఖండ్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 8 రోజులు 11వ హాకీ ఇండియా సబ్ జూనియర్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ను సిమ్దేగా అనే ఒక జిల్లాలో ఈరోజు హాకీ స్టిక్తో ఎగురవేసి ప్రారంభించారు. అతను మార్చి 10 నుండి 18 వరకు కూడా జరుగుతుంది. ఇది జార్ఖండ్లోని సిమ్దేగా జిల్లాలో ఇటీవల నిర్మించిన ఆస్ట్రో టూర్ స్టేడియంలో, గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రో టూర్ స్టేడియంలో తొలిసారిగా 11వ హాకీ ఇండియా సబ్ జూనియర్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చింది. 7 మ్యాచ్లు జరుగుతాయి ఇక్కడ. హాకీ ఇండియా ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా మొత్తం 22 జట్లు పాల్గొంటాయి మన ఇండియా వైడ్గా. నెక్స్ట్ 11, అంతరిక్షంలో మొదటి సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఓకే, చూడండి, దాడి నుండి తన ఉపగ్రహాలను మరియు ఇతర రక్షణ పరికరాలను రక్షించుకోవడం కోసం ఫ్రాన్స్కి సంబంధించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోసం ఫ్రాన్సు 1 వారం రోజుల పాటు అంతరిక్షంలో మొదటి సైనిక వ్యాయామాన్ని ప్రారంభించింది. సో ఫ్రాన్స్ యొక్క కొత్తగా సృష్టించబడిన స్పేస్ కమాండ్ అధినేత అయిన మిచెల్ ఫ్రైడ్లింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాయామాలు వారి వ్యవస్థలు, అంటే ఫ్రాన్స్కి సంబంధించిన వ్యవస్థల యొక్క ఒత్తిడి పరీక్ష, అలాగే ఫ్రెంచ్ సైన్యానికి మొదటిది, అలాగే ఐరోపాలో కూడా ఇదే ఫస్ట్ అనమాట ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం స్పేస్లో. ఓకే, నెక్స్ట్ 12 అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దీన్ని CISF అంటారనమాట. సో 2021లో ఎన్నో రైజింగ్ డేని జరుపుకుంది ఈరోజు? ఆన్సర్ వచ్చేసి 52 అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తన 52వ రైజింగ్ డేని ఈరోజు పాటిస్తోంది. ఇండియాలోని 6 పారామిలిటరీ దళాల్లో ఒకటి CISF అనేది. ఓకేనా, అలాగే CISF అనేది 1969లో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్థాపించబడిన రోజు ఇది. ఎప్పుడు? మార్చి 10వ తారీఖున. సో 1969లో. ప్రస్తుతం CISF అనేది 148,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. దీనికి 12 రిజర్వ్ బెటాలియన్లు, అలాగే 8 శిక్షణ సంస్థలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రభుత్వ మరియు ప్రైవేట్కి సంబంధించిన ఏవైతే పారిశ్రామిక సంస్థలు ఉంటాయో వాటికి రక్షణ కల్పిస్తారు వీటి ద్వారా. 1987లో మరొక చట్టంతో సాయుధ దళాల పరిధిలోకి తీసుకున్నారు దీన్ని. అంతవరకు కూడా ఇది ఒక స్పెషల్, అంటే వేరే విభాగంగా ఉండేది, దాన్ని సాయుధ దళాల్లోకి తీసుకున్నారు. అంతకుముందు 3,129 బలంతో CISF చట్టం కింద CISF స్థాపించబడింది. అండ్ 2017లో ప్రభుత్వం మంజూరు చేసిన బలాన్ని, అంటే 145,000 నుండి 180,000 మంది సిబ్బందికి పెంచారు ఇప్పుడు. అయితే ఈ CISF ప్రత్యేక భద్రతా సమూహం, అంటే SSG విభాగాన్ని కూడా కలిగి ఉంది. ఇది Z+, Z, X, Y వర్గాల క్రింద వర్గీకరించబడిన అనేక రక్షణలకు భద్రత అందిస్తారు. అంటే లైక్ ఎంపీస్ కావచ్చు, CMలు కావచ్చు, ఇలా వీళ్ళ దగ్గర ఉంటారు కదా. సో వాళ్ళకి Z+, Z, X, Y వర్గాలకు సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు. అది CISF ఫోర్స్లోనే ఉంటారనమాట. నెక్స్ట్ 13, క్వాడ్ చతుర్భుజ భద్రతా సదస్సు యొక్క వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుంది? జరగనుంది. వర్చువల్ సమ్మిట్ ఆఫ్ ద క్వాడ్ క్వాడ్రెంట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. ఓకే, ఇంగ్లీష్లో. ఆన్సర్ వచ్చేసి మార్చి 12 అండి. అంటే 4 దేశాలు ఉంటాయి ఇందులో. ఓకేనా.
సో అయితే క్వాడ్ నాయకుల మొట్టమొదటి అంటే క్వాడ్ నాయకులు అంటే 4 దేశాలకు సంబంధించిన నాయకులు మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం మార్చి 12న వర్చువల్ మోడ్లో జరుగుతుందని మన ఇండియాకి చెందిన విదేశాంగ మంత్రిత్వ శాఖ 2021 మార్చి 9న ప్రకటించింది. అంటే నిన్న సాయంత్రము. ఎవరైతే ఈ యొక్క దేశాలకు చెందిన నాయకులు ఉంటారో వాళ్ళ మధ్య జరిగే చర్చల్లో ప్రధాని మోదీ గారు పార్టిసిపేట్ చేస్తారు మన ఇండియా తరపున. ఇందులో ఈ క్వాడ్రెంట్ కాన్ఫరెన్స్లో అంటే ఈ యొక్క క్వాడ్లో కూడా మన ఇండియా ఉంది. ఈ సదస్సులో జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అలాగే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ పాల్గొంటారు. ఓకే, అది. అయితే ఈ నాయకుల పరస్పర ఆసక్తి ఏంటి అంటే ప్రాంతీయ సమస్యలపై చర్చించడం, బహిరంగ అలాగే కాకుండా ఫ్రీ ఇలా ఏవైతే ఉన్నాయో అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్వహించడం కోసం ఇలాంటి వాటి మీద చర్చలు జరుపుతారు. క్వాడ్ అనేది భారతదేశము, జపాను, ఆస్ట్రేలియా అలాగే యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక అనధికార వ్యూహాత్మక వేదిక. ఈ ఫోరంను సమాచార మార్పిడి, సెమీ రెగ్యులర్ శిఖరాలు అలాగే సభ్య దేశాల మధ్య సైనిక కసరత్తులు నిర్వహిస్తాయి. ఈ ఫోరంను 2007 ఆగస్టులో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మన ఇండియా అలాగే యుఎస్ మరియు ఆస్ట్రేలియా నాయకుల సహకారంతో ప్రారంభించారు. తర్వాత 14 అండి, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ 2021 ఫిల్మ్ ఆర్కైవ్స్ అవార్డును ఎవరికి ప్రదానం చేయనుంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. మార్చి 21, 2021న జరగబోయే వర్చువల్ వేడుకలో ఇండియన్ మెగాస్టార్గా పిలిచే అమితాబ్ బచ్చన్కు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ 2021 ఫిల్మ్ ఆర్కైవ్ అవార్డును ప్రదానం చేస్తుంది. ప్రస్తుతం అలాగే భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం ప్రపంచ చలనచిత్ర వారసత్వాన్ని పరీక్షించడంలో అలాగే ప్రాప్యత చేయడంలో అమితాబ్ బచ్చన్ చేసిన కృషికి అవార్డు ఇస్తున్నారు. ఫిల్మ్ ఆర్కైవ్ అవార్డు 2001లో ప్రవేశపెట్టబడింది. అలాగే దాని మొదటి గ్రహీత మార్టిన్ స్కోర్సెన్ అతని చలనచిత్ర ఆర్కైవ్ ప్రయత్నాలు గుర్తింపుగా ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ అవార్డుని ఇగ్మర్ బెర్గ్మాన్ 2003లో, మైక్లీ 2005, హౌప్సియావో సిన్ 2006, పీటర్ బోగ్డోనోవిచ్ 2007, రితిపాన్ 2009, ఆగ్నేస్ వర్దా 2013, జీన్ పియరీ మరియు లూక్ డార్డెన్ 2016, క్రిస్టోఫర్ నోలన్ 2017, అపిచాట్ పాంగ్ వీర్ సెతుకల్ 2018, జీన్ లూక్ గోడార్డ్ 2019, అలాగే వాలర్డ్ సెల్లెన్ 2020లో ఈ అవార్డులు తీసుకున్నారు. 2021కి అమితాబ్ బచ్చన్ ఎంపిక చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తర్వాత 15, భారతదేశంలో వ్యాక్సిన్ తీసుకున్న 103 సంవత్సరాల అతి ఎక్కువ వయసు కలిగిన మహిళ ఎవరు? ఆమె పేరేమిటి? జే కామేశ్వరి. ఓకే, సో నేను తెలుగులో చదివే గ్యాప్లో ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలంటే క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. జే కామేశ్వరి ఆమె పేరు. సో మార్చి 9వ తారీఖున కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదును అందుకున్న భారతదేశంలో అతి ఎక్కువ వయసు కలిగిన మహిళగా జే కామేశ్వరి నిలవడం జరిగింది. సో మార్చి 1 నుండి 2వ దశ టీకాలు స్టార్ట్ అయిన విషయంలో ఈ 2వ టీకాలు ఎవరైతే మన ఇండియాలో ఉన్న 68-48 పైబడిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు. మొదటి దశలో మన ఇండియాలో ఉన్న ఎవరైతే పోలీసులకి, నర్సులకి, డాక్టర్లకి ఇవ్వడం జరిగింది. సో 2వ దశలో ఇప్పుడు మహిళలు అంటే ముసలి వాళ్ళకి, వయోవృద్ధులకి ఇస్తున్నారు. ఈ దశలో 60 ఏళ్ళు పైబడిన వారు, 45 ఏళ్ళకి పైబడిన వారికి సహా ఆరోగ్యంతో ఉన్నవారికి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి మనము క్విక్ రివ్యూ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో డెన్సిటీ టు డెమోక్రసీ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ స్మృతి ఇరానీ స్ట్రీమ్ పుస్తక రచయిత ఎవరు అంటే అనంత్ విజయ్. అలాగే ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే తీరత్ సింగ్ రావత్ అనమాట, తీరత్ రింగ్ సావత్. అలాగే ఏ సంవత్సరానికి చెందిన మధ్యవర్తిత్వ మరియు సయోధ్య బిల్లు పార్లమెంట్ ఆమోదం తెలిపింది అంటే మధ్యవర్తిత్వ మరియు సయోధ్య సవరణ బిల్లు 2021 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఐఎన్ఎస్ కరంజ్ అనే దాన్ని భారతదేశపు నావికాదళంలో ప్రవేశపెట్టబడిన ఇన్నోవా స్కార్పిన్ క్లాస్ జలాంతర్గామి అంటే 3rd వన్. అలాగే భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని రైల్వే స్టేషన్లో వైఫై ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే 5,952. అలాగే దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లకు ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనంలో చెప్పిందంటే 90. అండ్ భారత టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్ హోదాకు రెగ్యులర్ కమిషన్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన మొదటి ఎంపీ మరియు మంత్రి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీ అనురాగ్ ఠాకూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2019లో కుదిరిన $82.64 బిలియన్ ఒప్పందాల్లో 10 అత్యాధునిక రైల్వే ప్యాసింజర్ కోచ్లను భారతదేశానికి ఏ దేశం పంపించిందంటే శ్రీలంక అండి. అండ్ అలాగే ఎప్పటికీ 5,519 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని టెలికమ్యూనికేషన్ విభాగం లక్ష్యంగా పెట్టుకుందంటే నవంబర్ 2021. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8 రోజుల 11 హాకీ ఇండియన్ సబ్ జూనియర్ నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే జార్ఖండ్. అండ్ అంతరిక్షంలో మొదటి సైనిక విన్యాసాలు ప్రారంభించిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ వచ్చేసి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 2021లో ఎన్నో రైజింగ్ డే జరుపుకుంటుంది అంటే 52. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ చతుర్భుజ భద్రతా సదస్సు యొక్క వర్చువల్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరుగుతుంది అంటే మార్చి 12. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ 2021 ఫిల్మ్ ఆర్కైవ్స్ అవార్డుని ఎవరికి ప్రదానం చేయనుంది అంటే అమితాబ్ బచ్చన్ అండి. ఓకేనా. అండ్ భారతదేశంలో వ్యాక్సిన్ తీసుకున్న 113 సంవత్సరాల అతి తక్కువ వయసు కలిగిన మహిళ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి జే కామేశ్వరి. అండ్ ఇది ఈరోజు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.